హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట అండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఎవరికైనా ఈ ఫ్లవర్ గురించి తెలియకపోతే ఈ వ్లాగ్లో అయితే వాచ్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వు అయితే పూస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, ఫ్లవర్ అనేది కొంచెం మొగ్గ అయితే అలా విప్పుకుందనమాట. యాక్చువల్గా నేనైతే ఒక 1 డే టైం అయితే పడుతుంది అనుకున్నాను. బట్ మేము మార్కెట్కి వెళ్ళొచ్చేలోపే ఫ్లవర్ అనేది మెల్లమెల్లిగా విప్పుకుంటుంది. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో ఇంకా ఒక 1 అవర్లో అయితే ఫ్లవర్ అనేది మంచిగా అయితే విప్పేసుకుంటుంది. యాక్చువల్గా ఈ ఫ్లవర్ ఆఫ్టర్ 12 తర్వాత పూస్తుందని అయితే విన్నానమాట నేను. అంటే ఇది పువ్వు వస్తుంది అన్నప్పటి నుంచి దీనికోసం అయితే నేను కొంచెం యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయడం అయితే జరిగింది. కానీ మాకు బిఫోర్ 12 వచ్చేసింది అనమాట. ఇది మళ్ళీ కూడా మనకి నైట్ టైమ్సే ఫ్లవర్ అనేది పూస్తుందంటండి. సో ఇంకా చూసారు కదా, మెల్లిమెల్లిగా ఫ్లవర్ అనేది విప్పుకుంటూ అయితే ఉంది. సో కెమెరా అయితే మేము సెట్ చేసి పెట్టాము, ఫ్లవర్ విప్పుకోవడం అదంతా వస్తుందని చెప్పేసి. సో ఇలా కెమెరా అయితే ఇటువైపుకి అయితే సెట్ చేసి పెట్టాము. యాక్చువల్గా ఫ్లవర్ అటువైపుకి అయితే ఉందన్నమాట, రోడ్డు వైపుకి. సో దాన్ని కొంచెం ఇటు అయితే తిప్పేసి ఇంకా కెమెరా సెట్ చేసి పెట్టాము. అది దాన్ని ఫ్లవర్ విప్పుకోవడం అంతా కూడా రికార్డ్ అవుతుందని చెప్పేసి. ఇంకా ఆలోపు అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నానండి. నేను సడన్గా ఫ్లవర్ వస్తుంది కదా, సో అందుకే నేను కొంచెం పూజ చేద్దాంలే అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళాను. ఈలోపు మా వారైతే ఇలా దీన్ని అయితే సెట్ చేశారనమాట. ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి అక్కడ బయట వాటర్ అంతా అయితే వేసి కొంచెం అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఫ్లవర్ని వచ్చేసి నేను ఇటైతే పెట్టానమాట, ఇంకా పూజ చేయడం కోసమని. ఇంకా పాట్ని కూడా ఇటు తిప్పేశాను. యాక్చువల్గా అసలు నేను దీనికి ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫ్లవర్ వస్తుంది అన్నప్పటి నుంచి ఇంకా దీని గురించి చూడడం కానీ అదంతా చేశాను కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎందుకో ఫ్లవర్ పూసినప్పుడు నాకు ఒక పండగ వాతావరణం లాగా అనిపించింది అనమాట. ఏదో ఇంట్లో పండగ జరుగుతుందన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఇంకా నేనైతే అక్కడ మాప్ కూడా పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నాకు అక్కడ కింద మేము పెయింటింగ్ అయితే ముగ్గు అయితే వేసాం కాబట్టి వద్దు అనుకున్నాను ఫస్ట్. కాకపోతే నా దగ్గర కొంచెం ముగ్గు అయితే అవైలబుల్గా లేదు, కానీ బియ్యపిండితో అయితే చిన్నగా అయితే ఫ్లవర్ అయితే వేసానండి. ఇంక ఇక్కడ చూడండి ఫ్లవర్ మెల్లమెల్లగా ఎలా విప్పుకుంటుందో. ఇంకా నేనైతే పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చి చెట్టు దగ్గర అయితే పెట్టుకుంటున్నానండి. అంటే నేను నార్మల్గా దేవుడి దగ్గర ఎలా అయితే పూజ చేస్తానో ఇంకా అలానే చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫస్ట్ పసుపు అయితే రాసుకున్నాను. అండ్ ఇక్కడ 5 బొట్లు అయితే పెట్టుకొని కింద చిన్నగా పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను. దాంట్లో కూడా పసుపు కుంకుమ వేసుకొని పూలతో అయితే డెకరేషన్ చేసుకుని దీపారాధనకి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. అంటే నాకు దీనికి ఏమైనా స్పెషల్గా పూజ ఉంటుందో కూడా నాకు తెలియదండి. జస్ట్ నార్మల్గా ఫ్లవర్ ఇలా పూసినప్పుడు పూజ చేస్తారని అయితే విన్నాను. ఇంకా అందుకే నేను నార్మల్గా దేవుడి దగ్గర ఎలా చేసుకుంటానో అలా చేసుకుందాంలే అని చెప్పేసి అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్లవర్ అది విప్పుతుంది కదా, సో దాన్ని చూస్తూ ఉన్నామన్నమాట. సో మొత్తం విప్పిన తర్వాత అయితే పూజ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని శివుడి పాటలు పెట్టుకొని వింటూ అయితే ఉన్నాము. ఇంకా నేను ఇది ఎలా పెట్టాము, అసలు ఎక్కడి నుంచి తెచ్చామన్నది అయితే మీతో చెప్తాను ఇప్పుడు. ఇది మేము నాటి 3 ఇయర్స్ అయితే అవుతుందండి. అది కూడా నేను వెళ్ళి కానీ మా హస్బెండ్ వెళ్ళి కానీ తెచ్చి అయితే పెట్టలేదన్నమాట. మా అత్తయ్య వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఉందంట. అక్కడ నుంచి ఒక ఆకు మాత్రమే పట్టుకొచ్చారు. ఒక 2 లీవ్స్ అయితే పట్టుకొని వచ్చారనమాట. అందులో ఒక ఆకు అయితే ఇక్కడ నాటారు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో ఆకు నాటారు. బట్ ఇక్కడైతే మంచిగా డెవలప్ అయింది, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడ అదేంటి ఆకు నుంచి మనకి ఈ ప్లాంట్ అనేది డెవలప్మెంట్ అయితే అవుతుందండి. మధ్యలో మనకి వెయిన్స్ ఉంటాయి కదా, ఆ వెయిన్స్ నుంచి మనకి ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ వస్తూ మనకి ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. సో అలానే ఇంకా మా ఇంట్లో కూడా మంచిగా పెద్దగా అయితే అయింది. 3 ఇయర్స్ తర్వాత అండి మాకు ఫ్లవర్ పూయడము.
చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో నా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్‌లో ఇద్దరి దగ్గర అయితే ఉందంట ఈ ఫ్లవర్. పూసినప్పుడైతే నేను చూడలేదండి దాన్ని. సో పూసిన తర్వాత అది మళ్ళీ పడుకుంది అని అంటారంట. అంటే మళ్ళీ మొగ్గలాగా అయితే అయిపోతుంది. సో ఆ టైంలో చూశాను. బట్ రియల్‌గా అయితే కళ్ళతో ఇప్పుడు రియల్‌గా అయితే చూస్తున్నాను. అది కూడా మా ఇంట్లో పూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా అలా మా అత్తయ్య తెచ్చి నాటిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మా ఇంట్లో అయితే ఈ బ్రహ్మకమలం పువ్వయితే పూసింది. ఆ పువ్వు విచ్చుకునే కొద్దీ స్మెల్ అయితే సూపర్‌గా వస్తుందండి. మా ఇల్లు మొత్తం ఆ స్మెల్‌తో అయితే నిండిపోయిందనమాట. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఫ్లవర్ మొత్తం విప్పుకుంటుందా లేదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను. ఈ ప్లాంట్ గురించయితే కొన్ని కొన్ని విన్నానండి. దీనికంట వాటర్ అంతగా అయితే అవసరం ఉండదంట. అండ్ అలాగే లైటింగ్ మనకి లో లైటింగ్‌లో అయితే మంచిగా ప్లాంట్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఒకసారి ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎండ దీనికి తగిలితే సరిపోతుందంటండి. సో, ఇంకా ఇవి 2 పాయింట్స్ అయితే నేను చదివాను. అండ్ ఇది ఇలా నైట్ టైమ్స్ పూస్తుందని విన్నాను. అండ్ అలాగే 1 ఇయర్‌కి ఒకసారి ఇలా కొన్ని కొన్ని అయితే తెలుసుకున్నాను మా ఇంట్లో ఈ పువ్వు పూయడం వల్ల. ఇంకా తర్వాత అయితే పువ్వు మొత్తం విచ్చుకుందండి. ఇంకా పూజ అయితే చేసేసి, దీపారాధన చేసేసి, హారతి ఇచ్చేసి, ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్లవర్ అయితే మొత్తం అయితే విప్పుకుంటుందండి. మేము చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నాము. నేను పూజ చేసే టైంకి పాప అయితే పడుకుందనమాట. సో తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత తను లేచింది. ఇంకా తను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి చెప్తున్నారనమాట. అది బ్రహ్మకమలం పువ్వు అని చెప్పేసి. ఇంక ఇలా గంట కొడుతూ అయితే ఉంది. ట్రై చేస్తుంది. బయట చలి నాకైతే అంతగా అనిపించలేదండి. నేనైతే చక్కగా కూర్చొని తనను కూడా కూర్చోబెట్టుకొని చాలాసేపు అయితే ఇంకా శివుడి పాటలు వింటూ ఇలా పాపతో కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ ఆ పువ్వు దగ్గరే ఉన్నామన్నమాట. ఆ ఫ్లవర్ నుంచి వచ్చే స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా మేము లోపలికి హాల్లోకి వెళ్తున్నప్పుడు ఆ పువ్వు అనేది మాకు మంచిగా హాల్లోకి అయితే మంచిగా కనిపిస్తుంది. చెప్పాను కదండి, ఒక పండగ వాతావరణం లాగా అయితే అనిపించింది అనమాట. మీ ఇంట్లో కూడా బ్రహ్మకమలం చెట్టు ఉంటే పువ్వు వచ్చినప్పుడు ఇలా మంచిగా పూజ అయితే చేయండి. అండ్ ఈ ఫ్లవర్ని ఇంకా మనం తెంపి శివాలయంలో కానీ అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిదంటండి. బట్ ఇది నైట్ టైం వచ్చింది కాబట్టి మేము చెట్టుకే ఉంచేసామన్నమాట. ఎందుకు నాకు ఆ చెట్టు మీద నుంచి అయితే ఆ ఫ్లవర్ని అస్సలు తెంపబుద్ధి కాలేదండి. చెట్టుకే ఉండాలి, చెట్టుకే బాగుంది అని చెప్పేసి ఇంకా మేమైతే అలానే ఉంచేసాము. అండ్ దట్టు టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళకుండా చెట్టుకే ఉంచేసామన్నమాట. ఏమో చెప్పలేము, టెంపుల్ ఓపెన్లో ఉంటే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళమేమో. బట్ నాకైతే దాన్ని ఆ చెట్టుకు ఉంచడమే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే అలానే ఉంచేసానండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మా ఇంట్లో ఈ ఫ్లవర్ పూస్తే ఖచ్చితంగా టెంపుల్లో అమ్మవారి దగ్గరైనా కానీ శివుడి దగ్గరైనా కానీ పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మీలో ఎవరికైనా ఈ చెట్టు ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా దీని గురించి నేను చెప్పిన దాంట్లో నాకు తెలియనివి మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే నాకైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇదండి బ్లాగ్. మా ఇంట్లో అయితే ఈరోజు బ్రహ్మకమలం పువ్వు అయితే పూసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ మా బుజ్జి తల్లి వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్ పూయడం అనేది మాకు ఇంకా ఆనందకరంగా ఉందండి. ఇంతేనండి, ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.